నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. మనువు ఒకరితో మనసు మరొకరితో పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత వెన్నెలాని కలిసావా? వాళ్ళ నాన్న తన కోసం సెర్చ్ చేస్తున్నాడని చెప్పావా? మీ మధ్య పరిచయం ఎలా పెరిగింది? ఎలా ప్రపోజ్ చేసావుతానని? నీ ప్రపోజల్ ఒప్పుకుందా? అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ. సుబ్బు, నా మనసులో మాట తనకి చెప్పలేదు. తన మనసులో ఏముందో నేను తెలుసుకోలేదు. కానీ మా మధ్య ఏదో మ్యాజిక్. తన ప్రవర్తన చూస్తే తనకి నేనంటే ఇష్టమే అని అనిపించేది. హైదరాబాద్ రాగానే వెన్నెల కోసం హాస్టల్కి వెళ్ళాను. తను అక్కడ లేదు. వెంటనే కాల్ చేశాను. 2-3 టైమ్స్ రింగ్ అయిన తర్వాత వెన్నెల కాల్ లిఫ్ట్ చేసింది. చెప్పండి సూర్య గారు. వెన్నెల వాయిస్ వింటేనే నాకెందుకనో చాలా హాయిగా అనిపించింది. హలో వెన్నెల. చాలా చాలా థ్యాంక్స్ సూర్య గారు. మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అమ్మ ఎలా ఉందో అని భయపడుతూ ఉన్నాను. మీరు అమ్మతో మాట్లాడించి నాకు చాలా రిలీఫ్ కలిగించారు. వెన్నెల, ఫస్ట్ నేను చెప్పేది విను. నువ్వు ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను సూర్య గారు. వెన్నెల, ఒక్కసారి మీ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న కాఫీ షాప్కి వస్తావా? ఏంటి సూర్య గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అవును, నీ గురించి మార్నింగ్ వచ్చాను, మాట్లాడాలి. అదేంటి, ఏమైంది? ఒక్కరోజు కూడా కాలేదు వెళ్ళి. అప్పుడే తిరిగి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఎనీ ప్రాబ్లం సూర్య గారు? ప్రాబ్లం ఏమీ లేదు వెన్నెల. నీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం. 10 మినిట్స్ సూర్య గారు, వస్తున్నాను. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళింది వెన్నెల. 2/4 బ్లాక్ టైట్ డ్రెస్లో హై హీల్స్ వేసుకుని హెయిర్ లూజ్గా వదిలేసి చాలా స్టైల్గా కనిపిస్తోంది వెన్నెల. ఆ కాఫీ షాప్లో 2-3 బాయ్స్ తన వైపే చూస్తున్నారు. హాయ్ సూర్య గారు, నవ్వుతూ పలకరించింది. తనని ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయాను. హలో సూర్య గారు, మిమ్మల్నే. చిటికె వేసింది వెన్నెల. వెన్నెల, నీకు చిన్న కాంప్లిమెంట్ ఇవ్వచ్చా? వై నాట్, ఇవ్వండి సూర్య గారు. యు ఆర్ లుకింగ్ గార్జియస్, బ్యూటిఫుల్. ఐ నో, నాకు తెలుసు. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. వెన్నెల, మీ నాన్నగారు ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. నీ గురించి బాగా వెతుకుతున్నారు. ఆయన నీ గురించి తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టదు. మీ అమ్మగారు నిన్ను హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళమని నన్ను ఇక్కడికి పంపించారు. భయపడకండి అని ఎంత చెప్పినా ఆవిడ నా మాట వినలేదు. ఏంటి సూర్య గారు, మా నాన్న హైదరాబాద్ వచ్చారా? అవును, ప్రెజెంట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకనే కదా ఆఫీస్ లొకేషన్ కూడా మార్చుకున్నాను. వెన్నెల, ఇప్పటికీ నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు. నీ లొకేషన్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలుసు. నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేయాలి సూర్య గారు? ఎక్కడికని వెళ్తాను? నాకెవ్వరూ తెలియదు సూర్య గారు. వెన్నెల టెన్షన్ పడుతోంది. ఇఫ్ యూ డోంట్ మై, మీరేమీ అనుకోనంటే మా ఇంటికి వస్తారా? వాట్, ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు? అవును వెన్నెల, ఒక్కసారి ఆలోచించు. నీ దగ్గర ఇంతకు మించి మరొక పరిష్కారం ఏమైనా ఉందా? నన్ను మీ ఇంటికి ఎలా తీసుకువెళ్తారు సూర్య గారు? మీరే మా ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. అయినా నన్ను తీసుకువెళ్ళి ఏమని చెప్తారు? చూడండి, నా స్టడీస్ కోసం నేను ఉన్న ఊరు వదిలి మీ ఊరు వచ్చి అక్కడ ఉన్నాను. మీరు కూడా నాలాగే మా ఊరు వెళ్ళి మా ఇంట్లో అద్దెకి దిగండి. మీరు నా ఫ్రెండ్ అని షెల్టర్ ఇవ్వమని మా అమ్మ నాన్నతో మాట్లాడతాను. ఏమంటారు? కానీ సూర్య గారు, నేను ఇప్పటికిప్పుడు ఎలా షిఫ్ట్ అవ్వను? మీరు అనుకుంటే అవ్వచ్చు. అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసిన మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి రాలేరా? మీరు ఆలస్యం చేసే కొద్దీ మీ లైఫ్ చిన్న చిన్నగా మీ చేతిలో నుంచి జారిపోతుంది. మీ నాన్నగారు మీ ముందుకు వస్తే మిమ్మల్ని కొట్టి మరీ తీసుకువెళ్తారు. ఆయన అనుకున్న ఆ 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సూర్య చెప్తూ ఉంటే నో అరిచింది వెన్నెల. కంగారు పడకండి వెన్నెల గారు. ఆయన వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుదాం. ఏమంటారు?
ఓకే, వెంటనే బయలుదేరదాం సూర్య గారు. నేను ఆఫీస్ వాళ్ళకి నా రిజిగ్నేషన్ లెటర్ని మెయిల్ పంపిస్తాను. కంగారు పడకు వెన్నెలా, వెళ్దాం. హాస్టల్కి వెళ్ళి నీ లగేజ్ తీసుకుని వెళ్దాం. "ఉమ్" అంటూ సూర్యతో తన హాస్టల్కి బయలుదేరింది వెన్నెల. అది లేడీస్ హాస్టల్ కావడంతో సూర్య బయట నుంచున్నాడు. వెన్నెల కంగారు పడుతూ గబగబా లోపలికి వెళ్ళింది. ఎంత ఫాస్ట్గా లోపలికి వెళ్ళిందో అంతకంటే ఫాస్ట్గా బయటికి వచ్చేసింది. పదండి సూర్య గారు, వెళ్ళిపోదాం. పదండి, పదండి. చాలా చాలా కంగారు పడుతూ సూర్య చెయ్యి పట్టుకుని వెనక్కి చూస్తూ పరిగెత్తుతోంది. ఆగు వెన్నెల, ఏమైంది? చెప్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. తనతో పాటు నేను కూడా కాస్త దూరం పరిగెత్తాను. ఆగు వెన్నెల, హాస్టల్ నుంచి దూరంగా వచ్చేసాము. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మా నాన్న నా హాస్టల్కి వచ్చేసాడు. అవునా? నిన్ను చూసారా? లేదు, చూడలేదు. కానీ నేను ఆయన్ని చూశాను. నిన్ను చూడలేదు కదా, టెన్షన్ పడకు. కానీ సూర్య గారు నా లగేజ్ మొత్తం ఆయన హాస్టల్ వాళ్ళ చేత బయటికి తీయించాడు. నా కూతురు ఏది అని గొడవ పడుతున్నాడు. సో వాట్? ఇప్పుడు నువ్వు అక్కడ లేవు, కంగారు పడకు. వెన్నెల బాగా భయపడుతూ ఉండడంతో తనని దగ్గరగా తీసుకున్నాడు. తను నా కౌగిలిలో నుంచి విడిపించుకోలేదు. నన్ను ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. తన భయం తగ్గే వరకు నేను అలాగే ఉండిపోయాను. కాసేపటి తర్వాత తను నాకు కొంచెం దూరంగా జరుగుతూ తన జుట్టు సరిచేసుకుంటూ సారీ అంది ఇబ్బంది పడుతూ. ఇట్స్ ఓకే అన్నాడు సూర్య తన ఇబ్బందిని గమనించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ. ఇద్దరం కలిసి హైదరాబాద్ టు వైజాగ్ ట్రైన్ ఎక్కాము. వెన్నెల ఆఫీస్కి ఫోన్ చేసి తన సర్టిఫికెట్స్ ఏవి ఎవ్వరు వచ్చి అడిగినా, ఆఖరికి తన తండ్రి వచ్చి ఇవ్వమని అడిగినా ఇవ్వొద్దని, తను వచ్చి కలెక్షన్ చేసుకుంటానని కాల్ చేసి చెప్పి తన సిమ్ తీసి పడేసింది. వెన్నెల, కంగారు పడకు. నువ్విప్పుడు హైదరాబాద్ నుంచి చాలా దూరం వెళ్తున్నావు. నిన్ను తెలుసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి క్లూస్ ఉండవు. మీకెలా థ్యాంక్స్ చెప్పను, నాకు తెలియట్లేదు సూర్య గారు. మరేమీ పర్వాలేదు వెన్నెల, కష్టంలో ఉన్న ఒక ఆడపిల్లకి హెల్ప్ చేశాను అంతే. మీరు మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలని అనుకున్నారో అలా లీడ్ చేయండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీకంటూ ఒక గుర్తింపు వస్తే ఆ తర్వాత చిన్నగా మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. వెన్నెల విండోలో నుంచి బయటికి చూస్తోంది. సూర్య వెన్నెల వైపు చూస్తున్నాడు. పాపం బాగా డిస్టర్బ్గా ఉన్నట్లుంది. ఎందుకని ఈ సొసైటీ ఆడపిల్లని గ్రిప్లో ఉంచాలని చూస్తుందో అర్థం కాదు. వెన్నెలకి ఏం తక్కువ? ఎందుకని వాళ్ళ నాన్న రెండో సంబంధం వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు? బాగా చదువుకుంది, జాబ్ చేస్తోంది, నెల నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తోంది. మగవాడికి ఏమాత్రం తక్కువ కాకుండా నిండా 20 ఏళ్ళు కూడా లేని తను ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది పోయి ఆడపిల్ల బలాదూర్లు తిరుగుతుంది అంటూ తనకి బలవంతంగా పెళ్లి చేయాలని ఎందుకు చూస్తున్నారు? అది కూడా తనకిష్టం లేని పెళ్ళి. ఏదైనా బాధ వస్తే ఆడపిల్ల తన తల్లిదండ్రులకే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఆ తండ్రి తనకి ఒక బాధగా మారితే ఏం చేస్తుంది? నేనెవరో తెలియదు, నాతో ఇంతకుముందు పరిచయం లేదు, అయినా నా మీద నమ్మకంతో నాతో వస్తోంది. తనకి ఏ కష్టం రాకుండా చూడాలి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మౌనంగా విండోలో నుంచి చూస్తున్న వెన్నెల వైపు చూస్తుంటే తన జీవితం మీద ఎన్నో ఆశలతో రెక్కలు విప్పుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్న అందమైన చిలకలాగా కనిపించింది నాకు. తన స్వేచ్ఛకి నేను అడ్డు కాకూడదు అనుకున్నాను. అప్పట్లో తన గురించి నా ఆలోచనలు అలా ఉండేవి. మరి తర్వాత ఏం జరిగిందిరా? వెన్నెల నువ్వు వైజాగ్ చేరుకున్నారా? అడిగాడు సుబ్రహ్మణ్యం. చేరుకున్నాము. ట్రైన్లో అంతా ఒక్కటే నిశ్శబ్దం. వెన్నెల అంత సైలెంట్గా ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. ఆర్ యూ ఆల్ రైట్ వెన్నెల? అడిగాను నేను ట్రైన్ దిగిన తర్వాత. కొంచెం భయంగా ఉంది సూర్య గారు. వైజాగ్లో నాకెవ్వరూ తెలియదు. నన్ను నమ్మండి, నేను మీకు మేలు చేస్తా తప్ప ఎటువంటి హాని చెయ్యను.
అంది తప్ప తను ఇంకేమీ మాట్లాడలేదు. సైలెంట్గా బ్యాగ్ తీసుకుని స్టేషన్ బయటికి నడుస్తోంది. తను నా వైపు భయంగా చూస్తోందని నాకు అనిపించింది. నేను తన వెనకే అడుగులు వేస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఆడపిల్ల అయినా ఇలాగే ప్రవర్తిస్తుందేమో. ముందు ఏం జరుగుతుందో. ఇతనిని నమ్మి ఇక్కడి దాకా వచ్చాను. మంచివాడా కాదా? మాటల్లో చూపిస్తున్న మంచితనం చేతల్లో చూపిస్తాడా లేదా? ఇలాగే ఉంటుంది కదా. వెన్నెల లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఏ అమ్మాయికైనా తన మనసుని నేను చదివినట్టే అర్థం చేసుకున్నాను. తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నేను కూడా సైలెంట్గానే ఉన్నాను. ఇద్దరం కలిసి ఆటో ఎక్కాము. మా ఇంటికి చేరుకునేసరికి 1/2 అవర్ పట్టింది. రండి అంటూ నేను తనని లోపలికి తీసుకువెళ్ళాను. కానీ వెన్నెల అంత ఈజీగా నన్నేమీ నమ్మలేదు. మా ఇంటి లొకేషన్ మొత్తం అబ్జర్వ్ చేసింది. ఇంటి బయట సర్నేమ్ చదివి, సూర్య గారు మీ ఇంటి పేరేమిటి అడిగింది. నేను కూడా కరెక్ట్గా అదే సర్నేమ్ చెప్పడంతో కొంచెం క్లారిటీకి వచ్చి నా వెనకాలే అడుగులు వేసింది. నేను తన డౌట్కి చిన్నగా నవ్వుకున్నాను. నా వైపు కొంచెం ఇబ్బందిగా చూస్తూ లోపలికి వచ్చింది. ఒరేయ్, ఏంట్రా సడన్గా ఊడిపడ్డావు? కాలేజ్ లేదా? మా అమ్మ అమృత నన్ను చూడగానే గబగబా వచ్చేసింది. అమ్మా, నిన్ను చూడాలనిపించింది, అందుకనే వచ్చేశాను. నా బంగారు కొండ, రారా లోపలికి అంటూ గుమ్మం బయటికి అడుగువేసి అక్కడ ఉన్న వెన్నెల వైపు చూస్తూ నా వైపు చూసి, ఎవర్రా ఈ అమ్మాయి? కొంప తీసి పెళ్ళి కానీ చేసుకున్నావా ఏమిటి? అబ్బా అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. తన పేరు దీప్తి. పేరు మార్చి చెప్పాను నేను. వెన్నెల నా వైపు అలాగే చూసింది. కళ్ళతోనే సైగ చేసి చెప్పాను నేను నీ పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని. వెన్నెల అర్థం చేసుకుని సైలెంట్గా ఉండిపోయింది. ఆహా, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చింది? అమ్మా, తను నా ఫ్రెండ్. మన ఇంట్లో అద్దెకి ఉంటుంది. తనకి పోస్టింగ్ ఇక్కడ పడింది. 2 నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత చిన్నగా వెళ్ళిపోతుంది. పాపం ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే మా అమ్మ ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని చెప్పి తీసుకువచ్చాను. కాదనకమ్మా అన్నాడు సూర్య. అది సరేరా, మీ నాన్నకి ఏమని చెప్పను? ఏమో, అదంతా నువ్వే చూసుకో. ఏదో ఒకటి చెప్పు. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా? అయ్యో, చేతులు కడుక్కునిరా, వడ్డిస్తాను. నువ్వు కూడా రా అమ్మా అంటూ వెన్నెలాని కూడా మా అమ్మ పిలిచింది. లోపలికి వచ్చి గోడలకి తగిలించి ఉన్న ఫోటోలన్నీ చూస్తోంది వెన్నెల. నా చిన్నప్పటి ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ చూశాక తనకి నేను అబద్ధం చెప్పలేదని అర్థమయ్యింది. అప్పుడు తన పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వుతోనే నా వైపు చూసింది. ఎందుకనో తన నవ్వు చూశాక హాయిగా అనిపించింది నాకు. మా అమ్మ వంట బాగా చేస్తుంది, అవునా అంది. అవును, కావాలంటే నువ్వే తిని చూడు, మీ అమ్మ గుర్తొస్తుంది. నేను అలా అనగానే వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కళ్ళల్లో కన్నీళ్లు చూశాక నేను అలా అనకుండా ఉండవలసింది. కళ్ళు తుడుచుకుని సైలెంట్గా భోజనం చేస్తోంది. మా అమ్మ చెయ్యి పెద్దది, కొసరి కొసరి మరీ వడ్డించింది. నేను చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశాను. టెర్రస్ పైన నీ రూమ్ చూపిస్తాన్రా అంటూ తనని పైకి తీసుకువెళ్ళాను. లోపలికి వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేస్తూ బాల్కనీ వైపు తలుపు తీసింది వెన్నెల. కాస్త దూరంలో రామాలయం, పక్కనే కోనేరు, చల్లని గాలి, అదంతా చూస్తూ నవ్వుతూ, రూమ్ చాలా బాగుంది సూర్య గారు. నీకు నచ్చిందా? సరే అయితే. సూర్య గారు, నిజంగానే నేను రేపటి నుంచి జాబ్ ట్రయల్స్కి వెళ్తాను. ఓకే వెన్నెల, ట్రై చెయ్యి. నా సర్టిఫికేట్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. మీరు హైదరాబాద్ వెళ్తే నాకు కొరియర్ చేస్తారా? మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా? మనసులో అనుకుంటూ, వై నాట్, సరే తప్పకుండా. రూమ్ రెంట్కి అమ్మకి ఎంతో కొంత అడ్వాన్స్గా ఇవ్వాలి కదా. 2000 నువ్వు ఇచ్చావని నేను ఇస్తాను, ఓకేనా? చాలా థ్యాంక్స్ సూర్య గారు. నేను నవ్వి ఊరుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తను ఉన్న పలంగా ఇంట్లో నుంచి వచ్చేసిందని తనకి కావాల్సినవన్నీ కొని తీసుకువచ్చి ఇచ్చాను, మా అమ్మకి తెలియకుండా. అవన్నీ తీసుకోవడానికి కొంచెం వెన్నెల ఇబ్బంది పడ్డా, పర్వాలేదు వెన్నెల, తీసుకో అని నేనే బలవంతం చేశాను. ఆ రోజు నుంచి మా ప్రేమ కథ మొదలు. నేను కనిపిస్తే చాలు నవ్వేది, మాట్లాడేది. వారానికి ఒకసారి విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేసేవాడిని.
మా అమ్మ ఏమో తన మీద బెంగతో వచ్చేస్తున్నాను అనుకునేది. కానీ తనకి తెలియదు వెన్నెల కోసం వస్తున్నాను అని. వెన్నెలకి వైజాగ్లో మంచి జాబ్ దొరికింది. మా అమ్మ వెన్నెల చాలా క్లోజ్ అయిపోయారు. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ వచ్చేది. వెన్నెల ఎలా ఉందో ఏంటో ఎప్పటికప్పుడు నేను ఆంటీకి చెప్తూ ఉండేవాడిని. నాకు వెన్నెలకి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇద్దరం ఒకరికి ఒకరం మెసేజ్లు చేసుకోవడం, కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టాము. హలో హాయ్తో మొదలైన మా మెసేజ్లు గంటలు గంటలు చాటింగ్ చేసే లెవెల్కి వెళ్ళాము. ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్, నైట్ నిద్రపోతూ గుడ్ నైట్, దాదాపు ఒక 50 to 60 మెసేజెస్ చేసుకునే వాళ్ళం. కుదిరితే ఒక 10 కాల్స్, రోజంతా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. ఒకరోజు నైట్ నాకు అస్సలు నిద్ర పట్టలేదు. హాయ్ వెన్నెల మెసేజ్ చేశాను. హాయ్ సూర్య గారు, ఏం చేస్తున్నావు? పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేయడమేనా? మరి పెండింగ్ వర్క్ ఉన్నప్పుడు చేయాలి కదా. సరే, ఏం తిన్నావు? ఈరోజు ఉప్మా ట్రై చేశాను. పర్వాలా, ఒక మాదిరిగా వచ్చింది. అంటే నీకు వంట చేయడం రాదా? నేర్చుకుంటాను. ఓహో, సరే. మీరేం చేస్తున్నారు? జాబ్ ట్రయల్స్ మెయిల్ పంపిస్తున్నాను. ఇంకా మీకు జాబ్ రాలేదా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానని అన్నారు. అవును, ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే శాలరీ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు. మొదట్లోనే తక్కువ శాలరీకి వెళ్తే ఇంప్రూవ్ ఉండదు కదా. దట్స్ రైట్ సూర్య గారు, ట్రై చేయండి. అట్లీస్ట్ 40,000తో స్టార్ట్ చేయండి. రాను రాను ప్రమోషన్స్, ఇంక్రూవ్మెంట్స్తో పెరుగుతుంది. నువ్వు లక్కీ వెన్నెల, ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా వైజాగ్లో కూడా మంచి జాబ్ వచ్చింది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా సూర్య గారు. నేను జాబ్ చేసిన ప్రతి కంపెనీ టాప్ మోస్ట్లో ఉంది. అందుకనే నాకు వెంటనే జాబ్ ఇచ్చారు. ఇంకా మీరే చెప్పండి. బాగా చదువుకున్నావు, జాబ్లో సెటిల్ అయ్యావు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అని చాలా అమాయకంగా అడుగుతున్నారు. మీకు తెలియదా? నీ ఇన్నర్ ఫీలింగ్ నాకెలా తెలుస్తుంది వెన్నెలా? ఇంకా నేను చేయవలసిన పనులు ఏమీ లేవు సూర్య గారు. నా మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను. దొరికితే అంటుందేంటి? అయితే నేను కాదా? ఆలోచిస్తూనే వెన్నెలకి మెసేజ్ చేశాను. అవునా? మీ మనసుకు నచ్చాలి అంటే అబ్బాయి ఎలా ఉండాలి? అట్లీస్ట్ 6 feet ఉండాలి. మంచి కలర్ ఉండాలి. మితభాషి అయి ఉండాలి. ఎక్కువగా మాట్లాడితే నస. ఫైనాన్షియల్గా ఏ లోటు లేకుండా ఉండాలి. అన్నింటికంటే మంచివాడే ఉండాలి. నా ఫ్రీడమ్కి ఎటువంటి హద్దులు చెప్పకూడదు. అయ్య బాబోయ్ వెన్నెల, పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నావా? నేను ఆడపిల్లని సూర్య గారు, ఆ మాత్రం కలలు ఉంటాయి కదా. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరకాలి అంటే చాలా కష్టమే. ఏమీ కాదు, అన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ఉంటారులేండి. ఏంటో నీ కాన్ఫిడెంట్. మీరు డైరెక్ట్గా నా ముందుకు వచ్చినప్పుడు చెప్తాలేండి. ఇఫ్ యూ డోంట్ మై కాల్ చేయనా? వద్దు వద్దు, ఇప్పుడు బాగా నైట్ అయ్యింది. పైగా నాకు చాలా వర్క్ ఉంది. బాయ్ సూర్య గారు. సస్పెన్స్లో పెట్టేసి బాయ్ చెప్తున్నావు వెన్నెల. ఇట్స్ ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సూర్య గారు. జాబ్ ట్రయల్స్ బాగా ప్రయత్నిస్తే నాకు విజయవాడలో మంచి ఉద్యోగం వచ్చింది. వైజాగ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుందామని చూశాను. అట్లీస్ట్ 1 year అయినా జాబ్ చేస్తేనే ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని డిసప్పాయింట్ అయ్యాను. మా మేనేజర్ని నెలకి ఒక్కసారైనా ఇదే విషయం గురించి అడిగేవాడిని. ఓకే సూర్య, నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి నువ్వు నేను చెప్పిన పని చేస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్ వేయిస్తాను అన్నాడు మా మేనేజర్. మా కంపెనీ తరపున అమెరికా వెళ్ళి మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మేనేజర్ నా రిక్వెస్ట్ని అర్థం చేసుకుని ట్రాన్స్ఫర్ వేయిస్తాననడంతో ఓకే చెప్పక తప్పలేదు. ఇంకా వారం రోజుల్లో నా యూఎస్ ప్రయాణం. ఇప్పుడు వెళ్తే 3 monthsకి కానీ తిరిగి రాలేను. ఎలా? తనని చూడకుండా ఎలా? నాకైతే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వెన్నెలానే కనిపిస్తోంది. నిజంగా బుట్ట బొమ్మలాగా ఉంటుంది. తన డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎవరితోనైనా చక్కగా మాట్లాడుతుంది. వెన్నెలకి ఈ విషయం చెప్పాలని
ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేస్తున్నాను. ఈ టైంలో వెన్నెల నిద్రపోయి ఉంటుందా? కాల్ చేయకుండా మెసేజ్ చేస్తున్నాను. తనకి డిస్టర్బ్ ఏమీ రాదులే. హాయ్ వెన్నెల. మెసేజ్ చేసి 5 మినిట్స్ అవుతోంది. ఇంకా వెన్నెల నుంచి మెసేజ్ రాలేదు. నిద్రపోయిందనుకుంటా. లేకపోతే నా మెసేజ్ చూడగానే రిప్లై ఇస్తుంది అని నేను అనుకుంటూ ఉండగానే వెన్నెల నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ సూర్య గారు. నిద్రపోయావు అనుకున్నాను వెన్నెల. లేదు, నిద్రపోలేదు. ఈరోజు దోశలు ట్రై చేశాను. ఒక్కటి సరిగ్గా రాలేదు. ఇండియన్ మ్యాప్, ఆస్ట్రేలియా మ్యాప్, ఇప్పుడు జస్ట్ ఇండోనేషియా మ్యాప్ వస్తోంది. లాంగ్ మెసేజ్ చేసింది వెన్నెల. అయితే అట్ల పిండితో ప్రపంచ పటాన్ని గీస్తున్నావు అన్నమాట. మీరు అలా అనకండి సూర్య గారు, నాకు కోపం వస్తోంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే రౌండ్గా దోశలు వేయడం ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఓకే ఓకే, కూల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రైన్ టు దోశ. థ్యాంక్ యూ. వెన్నెల, ఇలా మెసేజ్ చేసే కంటే కాల్ చేయనా? సరే చెయ్యండి. ఆ మాట అనగానే వెంటనే కాల్ చేశాను నేను. హలో సూర్య గారు. వెన్నెల వాయిస్ హాయిగా అనిపిస్తోంది. వెన్నెల, నీ పేరు లాగానే నీ వాయిస్ కూడా ఎంత అందంగా ఉంటుందో. సింగర్గా ట్రై చేయకూడదు? అమ్మో, ఏమిటి ఈరోజు ఫోన్ చేస్తూనే పొగిడేస్తున్నారు? ఐ స్వేర్ వెన్నెల, నిజంగా నీ వాయిస్ బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ. మీరు నాతో ఏదో చెప్పాలన్నారు, ముందు అది చెప్పండి. క్యూరియాసిటీ తట్టుకోలేను. నాకు జాబ్ శాంక్షన్ అయిందని నీకు తెలుసు కదా? అవును చెప్పారు. కొంచెం లేట్ అయినా మంచి జాబ్ వచ్చింది. అవును వచ్చింది. బట్ నేను ఇక్కడ, అమ్మ వాళ్ళు విజయవాడలో. దూరంగా ఎన్ని రోజులు అని ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ 1 ఇయర్ గడిస్తే కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదని మా ఆఫీసర్ గట్టిగా చెప్తున్నాడు. దట్స్ ట్రూ సూర్య గారు, నిజమే కదా? ఏ జాబ్ అయినా అంతే, వాళ్ళకి నమ్మకం కుదరాలి. మీరు హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకుంటే సంవత్సరం కాకపోయినా ఒక 8 మంత్స్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. మా మేనేజర్ నాకు పెద్ద డీల్ ఇచ్చాడు వెన్నెల. అమెరికా వెళ్ళాలి. హే, అవునా? కంగ్రాట్స్ సూర్య గారు. మొత్తానికి అమెరికా వెళ్తున్నారా? ఆనందంగా మాట్లాడుతున్న వెన్నెల వాయిస్ విని కొంచెం ఆశ్చర్యపోయాను నేను. అదేమిటి, నేను అంత దూరం వెళ్తే దీనికి అసలు బాధ లేదా? మనసులో అనుకుంటూ, నేను ఇప్పుడు వెళ్తే 3 మంత్స్కి కానీ తిరిగి రాలేను. సో వాట్ సూర్య గారు, కంపెనీ వర్క్ మీద వెళ్తున్నారు. సో మీకు ఛార్జెస్ ఉండవు, పైగా బెనిఫిట్, మీ శాలరీ పెరుగుతుంది, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఎన్ని అవకాశాలు ఉంటే ఆనందించాలి కానీ డల్గా మాట్లాడుతున్నారు. ఇంకొక వారంలో నా ప్రయాణం. ఈసారి నేను విజయవాడ రాకపోవచ్చు. ఇట్స్ ఓకే సూర్య గారు, మరేమీ పర్వాలేదు. అయ్యో బాయ్ సూర్య గారు, నా దోశలు మాడిపోతున్నాయి, అంగారక గ్రహంలాగా తయారవుతున్నాయి కంగారు పడుతూ అంటోంది వెన్నెల, పెనానికి అతుక్కుపోయిన దోశని అట్లకాడతో గీరుతూ. ఓకే బాయ్, నవ్వుతూ అన్నాను నేను. బాబోయ్, ఏదో మాట్లాడదామని కాల్ చేశాను కానీ తన వాయిస్ వినగానే చెప్పవలసిన విషయం తప్ప అన్నీ మాట్లాడతాను. నువ్వంటే ఇష్టం వెన్నెల అని చెప్పాలనిపిస్తుంది, కానీ ఫోన్లో మెసేజుల్లో కాదు, డైరెక్ట్గా చెప్తేనే బెటర్ అని కాసేపు అనిపిస్తుంది. వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.